ఏమయ్యా, లోకాలని కన్న తండ్రివే, బంగారు కొండ చేతిలో ఉన్నవాడివే, కుబేరుడు పక్కన చేయి కట్టుకు నిలబడతాడే, నీ విభూతి చేత మహదైశ్వర్యములను సృజించగలిగిన వాడివే, ఏ కర్మకాలి శ్మశానంలో ఉంటావయ్యా, ఎందుకున్నావు అని అడిగింది. పార్వతి, నా కర్మ కాలి కాదు, నాకు చేత కాక కాదు, నాకు 100 గజాల స్థలం లేక కాదు, ఈ సమస్త భూమండలము నాది, అన్ని బ్రహ్మాండములు నావి. ఎందుకున్నానో తెలుసా? 2 కారణములకున్నాను. నా అంతవాణ్ణి నేను, తెల్లగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను, నాకు ఇంత పాండిత్యం వచ్చు, నాకు ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంత బాగా నటించాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగస్తుడిని, ఇంత అధికారిని, ఇన్ని చెప్పుకున్నవాడి ఊపిరి వెళ్ళిపోయాక వాడిని తీసుకొచ్చి కొడుకు కట్టెల్లో పెట్టి అగ్నిహోత్రంలో వేల్చి కపాలం పగిలిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు స్నానం చేసి. అప్పుడు ఆ జీవుడు శరీరంలోంచి పైకి లేచి నిల్చుంటాడు. ఈ చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు. నా వారన్న వారెవ్వరు ఉండరు. సూర్యాస్తమయానికి ముందే ప్రేత సంస్కారం అవుతుంది కాబట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళలేడు. ఆ శరీరంతో ఇక పంపరు బయటికి. కాబట్టి పగలున్నంతసేపు అక్కడే ఉండాలి. అవన్నీ చూసి హడిలిపోతాడు. ఇంతమంది నా వారని బతికున్నంత కాలం సంపాదించి వాళ్ళందరికీ పెట్టినటువంటి వాడు శరీరం కాలిపోయిన తరువాత నా అన్నవాడు లేక ఒక్కడు నిలబడిపోతే, నా వారన్నవారు లేరని ఏడుస్తుంటే నేనున్నానని అభయం ఇవ్వడానికి అక్కడ నించున్నారు పార్వతి అన్నాడు.